హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ మనోహరి ఆ బూర్కాలో ఉన్న మనిషి ఎవరా అని పట్టుపట్టి ఇక బూర్కాని తీస్తుంది. అది తీయంగా మంగళ కనిపిస్తుంది. మంగళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వా ఇన్ని రోజులు నన్ను భయపెట్టి బెదిరించింది నువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవు నేనే అని చెప్పి మంగళ చెప్పడంతో ఎందుకు చేసావు ఈ పని అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోహరి. అవును, నీ వల్ల నా తమ్ముడు జైల్లో ఉన్నాడు. నా చేతిలో ఒక్క పైసా కూడా లేదు. ఎప్పుడు అడిగినా నిన్ను ఒక్క పైసా కూడా నువ్వు ఇవ్వట్లేదు. అదిగో ఇదిగో అంటూ ఇవ్వకుండా మానేస్తున్నావు. అందుకనే నేను ఈ పని చేశాను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మీ ఇంటికి నిన్ను కలవనీకి నీతో మాట్లాడటానికి వచ్చాను ఒకరోజు. అప్పుడు నువ్వు ఫుడ్లో అది కలుపుతున్నావు విషం, అది చూసి నేను వీడియో తీశాను కాబట్టే నిన్నిప్పుడు బెదిరించాను అని చెప్తూ ఉంటుంది. ఇక మనోహరికి చాలా కోపం వచ్చేస్తుంది. మంగళ మెడ పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నాతో ఆడుకున్నావు కదే, నేను భిక్షమేస్తే నువ్వు తీసుకోవాలి, కానీ నువ్వు నా మెడ పట్టుకుందామని చూస్తావా, నన్నే బెదిరిస్తావా? ఎలా ఊరుకుంటానని అనుకుంటున్నావో? నా దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ పైకి పంపించేశాను. నిన్ను కూడా పంపించటానికి నాకు నిమిషం పట్టదు, క్షణాల్లో పని. అమర్ని నాకు దూరం చేస్తాను అంటే ఊరుకోను. వాళ్ళందరినీ పంపించేశాను. ఇక నువ్వు కూడా నాకు అమర్ని దూరం చేస్తానంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? నీ మొదటి తప్పుగా క్షమించి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. నువ్వు ఆకాశానికి నిచ్చెన వెయ్యకు. ఇంకొకసారి ఇలాంటి పని చేసావంటే నిన్ను క్షమించేది లేదు అని చెప్పి వదిలేస్తుంది మంగళని. తన చేతిలో నుంచి ఫోన్ లాక్కొని మనోహరి నేలకేసి కొడుతుంది. నా ఫోను అని చెప్పి మంగళ అరుస్తూ ఉంటుంది. ఇక నిన్ను చంపేస్తాను అని చెప్పి డబ్బు కూడా లాగేసుకుంటుంది. ఇంకోసారి పని చెయ్యి, అప్పుడు చెప్తాను నీ పని అని డబ్బు తీసుకొని మనోహరి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మనోహరి, నీ అంతు తేలుస్తాను. చేతికి చిక్కిన లక్ష్మీదేవిని నువ్వు తీసుకు వెళ్ళిపోతావా? ఇంత కష్టపడింది నీతో తిట్లు తిండికి అనుకుంటున్నావా? కాదు, ఇన్ని రోజులు నీతో దోస్తాన చేశాను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఇప్పటి నుంచి నీ విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. చెప్తే ఏం జరుగుతుందో, నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి మంగళ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అమర్ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. కొంతమందిని ఒక స్కూల్ దగ్గర, ఇంకొంతమందిని ఇంకో స్కూల్ దగ్గర కాపలాగా పెడతారు. అక్కడ అంతా సర్చ్ చేయమని చెప్తూ ఉంటాడు. ఇంతలో అమర్ వెళ్ళిపోతూ ఉండగా బాగి అక్కడ కూర్చొని చెట్టు కింద చాలా ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమర్ అది చూసి మిస్సమ్మ దగ్గరికి వెళ్తాడు. మిస్సమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ మిస్సమ్మ ఉలకదు పలకదు. ఏమైంది మిస్సమ్మ, ఇలా ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎంత అడిగినా ఏమీ మాట్లాడదు మిస్సమ్మ. అలా అమ్ము చెప్పిన స్పీచ్నే తలుచుకుంటూ చాలా పొంగిపోతూ ఉంటుంది. అమర్ మిస్సమ్మ పక్కన కూర్చొని అడుగుతూ ఉంటాడు. ఏమైంది, పిల్లలు ఏమైనా ఓడిపోయారా ఏంటి? నువ్వు ధైర్యం చెప్పాలి కానీ ఇలాగా నువ్వే బాధపడితే ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మిస్సమ్మ ఒక్కసారిగా అమర్ భుజం పైన తలవాల్చి అమర్ని పట్టుకొని అలా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమర్ అయితే మిస్సమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమైంది మిస్సమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు, కానీ మాట్లాడదు. ఇంకా మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. అమ్ము ఇందాక అమ్మ గురించి స్పీచ్ ఇస్తుంది. నన్ను అమ్మ అంది అమ్ము అని చెప్పి చాలా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అమర్ కళ్ళల్లో కూడా ఒక్కసారిగా నీళ్లు వస్తూ ఉంటాయి. బాగి చెయ్యి పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. ఇక మిస్సమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక తర్వాత మిస్సమ్మ ఒక్కసారిగా లెగిసి నుంచుంటుంది. సారీ అండి, సారీ మిస్సమ్మ, అలాగా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అమర్, ఇందాక అమ్ము నన్ను అమ్మ అంది. ఆ ఎమోషనల్లో ఎందుకునో కన్నీళ్ళు తెలియకుండా వచ్చేసినాయండి అని చెప్తూ ఉంటుంది. దీనికి ఎవరైనా ఏడుస్తారా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో
అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ అందరూ కూడా అక్కడికి వస్తారు. మిస్సమ్మ, నువ్వేంటి నా స్పీచ్ మొత్తం వినకుండా మధ్యలోనే వచ్చేసావు అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్ము, నువ్వు అలా మాట్లాడేటప్పటికి నాకు కన్నీళ్ళు వచ్చేసాయి, అందుకే వచ్చేసాను. చాలా థ్యాంక్స్ అమ్ము అని చెప్తూ ఉంటుంది. అమ్ముని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. అంత ఫీల్ ఏం అవ్వక్కర్లేదు, ఏదో నువ్వు ఫీల్ అవుతావని చెప్పింది అంతే అమ్ము అని చెప్తూ ఉంటుంది. అంజు, ఏం కాదు మిస్సమ్మ, నేను నిజంగానే చెప్పాను అని చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు అంజు పాప, నువ్వు కుళ్ళుకుంటున్నావు కదూ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అమర్ అంటాడు, సరే ఇంకా ఇంటికి వెళ్దామా, గేమ్స్ అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పి అందరూ కలిసి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అక్కడ తీవ్రవాదులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ అక్కడ ఊరంతా ఆర్మీయే ఉంది, ఎవరు మన కేసు టేకప్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ తీవ్రవాదుల్లో లీడర్ అడుగుతూ ఉంటాడు. ఇక తన కింద ఉన్నతను చెప్తూ ఉంటాడు, లెఫ్టినెంట్ అమరేంద్ర బోర్డర్లో ఉంటాడు, తనకు అసలు భయమే లేదు, చాలా ధైర్యంగా ఉంటాడు, తను చేసిన ఆపరేషన్ ఇప్పటిదాకా ఫెయిల్ అయిందే లేదు, చాలా డేంజరస్ అని చెప్తూ ఉంటాడు. ఓహో, భయం అంటే ఏంటో నేను చూపిస్తాను, ఇంతకీ తనకి పిల్లలు ఉన్నారా అని అడగటంతో నలుగురున్నారని చెప్తాడు. అయితే ఆ పిల్లలు చదివే స్కూల్లో నాకు మొత్తం మ్యాప్ అన్నీ కూడా ప్రింటౌట్ తీసి తీసుకురా, అక్కడే మనం ఇప్పుడు బాంబు పెట్టబోతున్నాం అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ అమర్ అందరూ కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చాక పిల్లలు చాలా గొడవ చేస్తూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక మిస్ అమ్మని అమర్ని అలా చూసి బాగి కుళ్ళుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ పిల్లల బ్యాగ్స్ తీసుకొని లోపలకి వస్తూ ఉంటుంది. అంజుని అందరినీ గొడవ చేయటం చూసి అమర్ మిస్ అమ్మ ఇద్దరు కూడా పిల్లలు జాగ్రత్త అని ఒకేసారి అంటారు. ఇక ఇద్దరు అలా మొహం చూసుకుంటూ ఉంటారు. అమర్ అయితే మిస్ అమ్మని అలా చూస్తూనే ఉండిపోతాడు. ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ, ఓ అంత అందంగా ఉన్నానా, అవునులే, అందం చూస్తే ఎవరు తిప్పుకోలేరు కదా కళ్ళను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అంటాడు, రాథోడ్, ఇక్కడ మనకి ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గరైనా, ఎందుకైనా మంచిది అక్కడ ఒక బెడ్ ఖాళీగా ఉంచమని చెప్పు, మనకి తొందరలోనే అవసరం పడుతుంది అని చెప్తూ ఉంటాడు. ఎందుకండి, మనకేం పని ఉంది అక్కడ అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. తొందరలోనే నిన్ను పంపిద్దామని అని చెప్తూ ఉంటాడు అమర్. ఇక కోపంగా అలా చూస్తూ ఉంటుంది. ఇక బ్యాగ్స్ పట్టుకొని అలా లోపలికి వెళ్తూ ఉండగా బ్యాగ్స్ని కింద పడేస్తుంది మోయలేక. ఎప్పుడు చూసినా తింగర పనులు చేస్తూనే ఉంటావే అని అమర్ ఆ బ్యాగ్స్ అన్నిటినీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. మనోహరి అలా చూస్తూ ఉంటుంది. మను, కుళ్ళుకుంటున్నావా, నిన్ను చూడు ఇప్పుడు ఇంకా ఎలా ఏడిపిస్తానో అని చెప్పి నడుస్తూ కావాలని పడిపోబోతూ ఉంటుంది. అమర్ ఒక్కసారిగా మిస్ అమ్మని అలా పట్టుకుంటాడు. వాళ్ళిద్దరిని చూసి ఇంకాస్త కుళ్ళుకుంటూ ఉంటుంది మనోహరి. అమర్ అయితే మిస్ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. మిస్ అమ్మ అచ్చు అరులానే కన్ను ఇలా ఆర్పి తెరుస్తుంది. అచ్చు మీ అక్కలానే కళ్ళు ఆర్పావు అని అమర్ అంటాడు. అక్కన? అక్క ఎవరు? మా అక్క మీకు తెలుసా, మీరు చూసారా అని చెప్పి ఎంతో ఆశగా అడుగుతూ ఉంటుంది బాగి. అంటే నేను అరు గురించి మాట్లాడాను, అరు నీకు అక్క లాంటిదే కదా అని చెప్పి అమర్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఓహో, అంటే అరు అక్క నాకు అక్కగా మీరు ఒప్పుకున్నారు అంటే నన్ను భార్యగా తొందరలోనే ఒప్పుకుంటారన్నమాట అని చెప్పి మిస్ అమ్మ మురిసిపోతూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత అంజు అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. అమర్ లోపలికి వస్తాడు. పైకి వెళ్తూ ఉండగా ఏమండి కాఫీ పంపించమంటారా అని అడుగుతూ ఉంటుంది. పంపించు అని అమర్ పైకి వెళ్ళిపోతాడు. ఇక అంజు అందరి మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇదిగో నిర్మల, ఏంటి నేను గెలిచి వచ్చాం కదా, హారతి ఏమీ ఇవ్వవా, దిష్టి తీయటానికి రేపటి నుంచి రెడీగా పెట్టుకో, ఈ అంజు మీదే అందరి కళ్ళు ఉన్నాయి అని చెప్పి జోకులు వేస్తూ ఉంటుంది. అవును, ఇంతకీ రేపు ఎవరెవరు ఏం వేషాలు వేస్తున్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అవును కదా, ఇవాళ కాంపిటీషన్లో ఇదే గుర్తుపెట్టుకున్నాం కానీ రేపటి సంగతి మర్చిపోయాం, ఇప్పటికిప్పుడు ఎలాగా అని అమ్ము అంజు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. భాగ్య చెప్తుంది,
ఈ బాగి ఉండగా మీకు దిగిలేలా అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక బాగి ఎవరెవరికి ఏ వేషాలు వేస్తుందో చూద్దాం.